నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. అక్కెపల్లి లిఫ్ట్ ను సందర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్. విద్యాభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం. కిచెన్ అండ్ శానిటేషన్ డ్రైవ్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు. గంగాధర సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో విజిలెన్స్ తనిఖీలు. పలు వివరాలు ఆరా తీసిన అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్ అయ్యారు. నోరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదు అన్నారు. అక్కపల్లి లిఫ్ట్ తో పాటు రోళ్లవాగు మిగతా ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. చివరి ఆయకట్ట వరకు సాగునీరు అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని అక్కెపల్లి ఎత్తిపోతల పథకాన్ని అధికారులతో కలిసి మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని అక్కెపల్లి ఎత్తిపోతల పథకాన్ని ఇరిగేషన్ అధికారులతో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో 90% మంది వ్యవసాయంపైన ఆధారపడి జీవిస్తున్నట్టు తెలిపారు. రోళ్లవాగుతో పాటు అక్కెపల్లి ఎత్తిపోతల పథకం, వెల్గటూరు చెరువు, స్తంభంపల్లి, రంగదామంపల్లి, యశ్వంతరావుపేట చెరువు పూడికతీత పనులు పూర్తి చేసి నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామన్నారు. ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలు కేవలం కాగితాలకు మాత్రమే పరిమితం అయ్యాయని ఎద్దేవా చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండానే పనులు ప్రారంభించి మధ్యలోనే నిలిపివేశారని మంత్రి ఆరోపించారు. అక్కెపల్లి ఎత్తిపోతలకు సంబంధించి కనీసం డ్రాయింగ్ పనులు సైతం చేయించలేని కొప్పుల ఈశ్వర్ తనపైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వారం క్రితమే అక్కెపల్లి ఎత్తిపోతలకు సంబంధించి డ్రాయింగ్ పూర్తి చేశామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. మంత్రి వెంట పలువురు కాంగ్రెస్ నాయకులతో పాటు రైతులున్నారు. పత్తిపాక దగ్గర రిజర్వాయర్ కడతా, 2 గుంటల మధ్యలో నీళ్ళు కట్టేస్తా, పెద్ద రిజర్వాయర్ ఏర్పాటు చేసి మొత్తం ధరంపురికి చివరి ఆయకట్టు నీళ్ళు ఇస్తానండి. ఇక్కడ పోయింది, ఎప్పుడు చెప్పింది తెలుసా? అది అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. అసెంబ్లీ సాక్షిగా రాత్రిపూట వచ్చి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు వచ్చి ఒక దొరారెట్లు నిద్రపోయింది. నిద్ర చేసి మొత్తం మత్తిపాక ధర్మారం మండలంలో రిజర్వాయర్ ఏర్పరిచి ధర్మారం నుంచి వెలుగటూరు నుంచి ధరంపూర్ నుంచి మనది గొల్లపల్లి, పెగడపల్లి ప్రాంతం సస్యశావనం చేస్తారు. గోదావరి ఏమో తలాపుకుంటుంది, మనకేమో నీళ్లు రావు. అక్కడ మేడారం రిజర్వాయర్ చేసుకుని అటు నీళ్ళు పట్టుకుపోతారు. ఇక్కడ లింక్ టు చేసుకుని 1000 ఎకరాల భూమి ఇటు తీసుకుపోతారు. ఏదేమైనా మేము ఒకటే, ఇలా మేము ప్రజాప్రతినిధిగా మేము అందరం కూడా, మా చెల్లె చైర్మన్ కానీ, మా చెల్లె మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ, రైతులు కానీ, అందరం కూడా ఇవన్నీ కూడా ఈరోజు ఈ లిఫ్ట్కి సంబంధించినటువంటి ఇవన్నీ పూర్తి చేసే బాధ్యత నాదే బాధ్యత. కంప్లీట్ చేస్తే రైతుకు చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇచ్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో, రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి గారితో ప్రత్యేకంగా ఉండి ఈ యొక్క ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్టులను పూర్తి చేస్తారన్న విషయాన్ని మరొకసారి మీడియా ద్వారా తెలియజేసుకుంటారు. బీఆర్ఎస్ లో వర్గపోరు మొదలైందన్నారు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. హరీష్ రావు ఢిల్లీ పర్యటన వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయాన్ని జగిత్యాల సభలో కేసీఆర్, కేటీఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్థానికంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీపై విమర్శలు చేసేందుకు ఏర్పాటు చేసిన బహిరంగ సభ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రెండుగా విడిపోయే ప్రమాదం ఉందన్నారు. కేసీఆర్, కేటీఆర్లది కుటిల మనస్తత్వం అన్న మంత్రి ఢిల్లీలో హరీష్ రావు ఏ పార్టీ నేతలను కలుస్తున్నాడో సమాధానం చెప్పాలన్నారు. తన్నీర్ హరీష్ రావు ఢిల్లీ కూడా జరిగింది. ఢిల్లీ ఎందుకు పోయింది ఆయన? పార్టీలో ముసలం మొదలైంది, పార్టీలో వర్గపోరు అనేది ఇప్పుడు బయటపడ్డది. ఆల్రెడీ కవిత మీ యొక్క సోదరిమణి, మీ కుటుంబ సభ్యురాలు కేటీఆర్ గారు, ఆమె మొదటి నుంచి చెప్తూనే ఉన్నది. ఇవాళ ఆమె దూరమైంది. హరీష్ రావు ఇవాళ ఢిల్లీకి పోయాడు. నీ పార్టీలో వర్గపోరు మొదలైంది. ఇలా జీవన్ రెడ్డికి చేరికను ఒక దిక్కు అంటావు, ఒక దిక్కేమో బీఆర్ఎస్ పార్టీ గ్రామాన కార్యకర్తలను మీరు అక్రమంగా దబాయించే డబ్బుతో జన సమీకరణ చేస్తారు. జగిత్యాల్లో మొత్తం గులాబీ జెండాలతో నింపేస్తారు. నింపుకోండి, బహిరంగ సభ చేసుకోండి. కానీ బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభని ప్రకటించుకొని మాట్లాడితే బాగుంటుంది. తన్నీర్ హరీష్ రావు గారు ఢిల్లీ ఎందుకు వెళ్ళిన విషయం
యావత్ తెలంగాణ ప్రజానికానికి బహిరంగ సభలు చెప్పాలి కేటీఆర్ గారు. విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కిచెన్ అండ్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ తో కలిసి విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లోని కేజీబీవీలో కిచెన్ అండ్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తో కలిసి ప్రారంభించారు. కిచెన్, డైనింగ్ హాల్ ఆవరణ, ఫ్రీజర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు సంక్షేమ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే డైట్ ఛార్జీలు 40% పెంచామని, కాస్మోటిక్ ఛార్జీలు 200% పెంచామని గుర్తు చేశారు. మెనూ చార్ట్ ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని వెల్లడించారు. త్వరలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, పాఠశాల విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అందుబాటులోకి రానుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి, మండల ప్రత్యేకాధికారి, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి రాఘవేందర్, తహసీల్దార్ ఫారూక్, ఎంపీడీఓ లచ్చాలు, ఫుడ్ ఇన్స్పెక్టర్ అనుష పాల్గొన్నారు. పేద వర్గానికి సంబంధించిన వారి కుటుంబాలకు వచ్చిన వాళ్ళే చదువుకుంటున్నారు. అవునా కాదు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించినటువంటి పేదింటి కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలు చదువుకునేటువంటి ఈ పాఠశాలలలో కూడా సౌకర్యాలు కానీ, మనం చదువుకునేటువంటి విద్యనే కానీ, మనం తినేటువంటి భోజనం కానీ, మన సొంతింట్లో తల్లిదండ్రులు ఏ విధంగా మనకి ఇస్తారో ఆ విధంగా ఇచ్చే ఏర్పాటు ఇప్పుడు ఈ ప్రభుత్వ పాఠశాలలు వేయించడం జరుగుతుందా లేదని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ముఖ్యమంత్రిగా అయిన తర్వాత విద్యాశాఖకు మరొక మంత్రిగా నియమించే అవకాశం ఉన్నప్పటికీ విద్యాశాఖను తన దగ్గరే పెట్టుబడి, ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్నటువంటి వారు విద్యాశాఖను కూడా తన దగ్గర పెట్టుబడి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం పునర్నిర్మాణ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం పురాతన ఆలయాన్ని పరిశీలించారు. అనంతరం తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఆది శ్రీనివాస్ తో పాటు కేకే మహేందర్ రెడ్డిని సాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మట్ట వెంకటేశ్వరరెడ్డి, ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎల్ల బాలరెడ్డి పాల్గొన్నారు. వేణుగోపాల స్వామి దేవాలయం పునర్నిర్మాణం వారి ద్వారా జరిగే యోగ్యత ఆ వేణుగోపాల స్వామి వారు వారికి ప్రసాదించారు. నిజంగా చాలా సంతోషమైనటువంటి ముచ్చట ఈ రోజు, చాలా విశేషమైనటువంటి రోజు. కావున ఈ దేవాలయాన్ని వారి ద్వారా పూర్తిగా నిర్మాణం అయ్యేంత వరకు కూడా ఈ దేవాలయ బాధ్యత వారు తీసుకుంటారని, వారి చేతుల ద్వారా ఈ దేవాలయాన్ని అంతా నిర్మించి వారి ద్వారా మరలా ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చే సంవత్సరం వారి ద్వారా జరగాలని మనం అందరం కూడా కోరుకుంటూ వారి ద్వారా ఈ విషయాన్ని తెలుసుకునే ఇక్కడికి విచ్చేసిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్యనారాయణ బాబు గారికి, మిగిలిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అన్న. అయితే ఇక్కడ సేమ్ పోతులలో ఒక టెంపుల్ ఉంటుంది అన్న, సీతారామాలయం. సేమ్ అక్కడ ఎప్పుడు కట్టిరో టెంపుల్, ఇది కూడా అప్పుడే కట్టిరో, అంత ప్రాచీనమైన టెంపుల్. దీన్ని ఎవరు పట్టించుకోకపోవడం వల్ల శిథిలావస్థలో ఇప్పుడున్న ఈ పరిస్థితిలో ఉంది. దయచేసి మీరు ఈ దేవాలయ పునర్నిర్మాణంలో మీరే మమ్మల్ని ముందటుండి నడిపేయాలని కోరుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ఏఎంసీ చైర్మన్ తలారి రాణి, గ్రామ సర్పంచ్ శంకర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 222 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘ అధికారులు, నాయకులు పాల్గొన్నారు. వెయింగ్ మెషిన్, మాయిశ్చర్ మీటర్, టార్ప్యూలిన్స్, క్లీనర్స్ అన్ని ఏర్పాట్లు చేసి అందరికీ ప్రొవైడ్ చేస్తున్నాం. గనీ బ్యాగ్స్ కూడా సఫిషియెంట్ క్వాంటిటీలో ఇవ్వడం జరిగింది. అన్ని సెంటర్లలో ఇప్పుడు ప్రత్యేకంగా సమ్మర్ సీజన్ ఉంది కాబట్టి మన రైతుల కొరకు ఖచ్చితంగా ఒక షెడ్, వాటర్ ఫెసిలిటీ, ఇంకా మన హెల్త్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా ఖచ్చితంగా ఉండాలి అని అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన జిల్లాలో ఈ ఇయర్
చాలా బంపర్ ప్రొడక్షన్ ఎక్స్పెక్టెడ్ ఉంది. మనకి ఈ సీజన్లో రైతులకి ఏమైనా ప్రాబ్లం లేకుంటే మొత్తం ప్రొక్యూర్మెంట్ స్మూత్గా జరగాలి. గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. డైట్ నియమాలు ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. వెల్ఫేర్ వీక్ కార్యక్రమంలో భాగంగా మహాత్మా జ్యోతిబా పులే తెలంగాణ బ్లాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ జూనియర్ కాలేజీని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో పరిశుభ్రతని ఖచ్చితంగా పాటించాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అవసరమైన మరమ్మతులు పూర్తి చేయాలి అన్నారు. పాఠశాలలో ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు అవుట్లెట్ను త్వరితగతిన ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డిది ఐరన్ లెగ్ అని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ విమర్శించారు. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ సర్వనాశనం అవుతుందని జోస్యం చెప్పారు. హరీష్ రావు లేకుండానే బీఆర్ఎస్ సభ నిర్వహించడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నెల క్రితం రేవంత్ రెడ్డి పాలనని మెచ్చుకున్న జీవన్ రెడ్డి బీఆర్ఎస్ ప్యాకేజీలు ముట్టగానే రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మెజారిటీ బీఆర్ఎస్ శ్రేణులు ఉద్యమకారులు జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. మెజార్టీ నాయకులు తనతోనే ఉన్నట్లు స్పష్టం చేశారు. నుండి కాంగ్రెస్ లో ఉంటే ఈ ఐరన్ లెగ్ ఉండదని చెప్పి ఆ కాంగ్రెస్ లో కూడా రాలే. ఆ మాట టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న సోషల్ మీడియాలో వచ్చింది. మరి ఇప్పుడు ఈ ఐరన్ లెగ్ జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ లకు వస్తే మనుగడ ఏముంటుంది అని చెప్పి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేందుకు ఉరిదీయాల కేసీఆర్ను హరీష్ రావును అన్న వ్యక్తి ఈరోజు పెద్ద ఎత్తున వారిని స్వాగతించి చేర్చుకునే ఆలోచన ఉన్నప్పుడు ఉద్యమకారులు సహజంగా ఆలోచన రావడం తప్పలేదు. ఎందుకంటే ఖచ్చితంగా తెలంగాణ ఎందుకు అభివృద్ధి ఉంటే చాలని ఈ మాట కేసీఆర్ గారు ఇలా అన్నాడు అని చెప్పి కూడా జగిత్యాల సభలో చెప్పారు. అలాంటి జీవన్ రెడ్డి మీకు అవసరమా అని కూడా అడిగింది. మళ్ళీ అలాంటి జీవన్ రెడ్డి గారిని ఈరోజు చేర్చుకోవడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను మీ మీడియా ద్వారా నాకు తెలిసిన కొంత సమాచారాన్ని మీతో షేర్ చేసుకుంటున్నా. ప్రజావాణి సమస్యలపై సమగ్ర విచారణ జరపాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారుల్ని ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో పాల్గొన్న కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అర్జీలను త్వరగా పరిష్కరించాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ప్రజావానికి తరలివస్తారన్నారు. అధికారులు శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టి త్వరగా పరిష్కరించాలి అన్నారు. సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామానికి చెందిన ఎస్ మదన్ మోహన్ తనకు 6 సంవత్సరాల క్రితం రైలు ప్రమాదంలో ఒక కాలు పోయిందని, తనకు పింఛన్తో పాటు అంత్యోదయ కార్డు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకోగా పౌర సరఫరాల శాఖ అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నాగారం గ్రామానికి చెందిన రేణుబుచ్చన్న తన మొదటి భార్య మోసం చేసిందంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. తన మొదటి భార్య కేతమ్మతో గతంలోనే విడాకులు తీసుకున్నారని, సుమారు 12 సంవత్సరాల క్రితం రెండో వివాహం చేసుకున్నానని తెలిపారు. ఇటీవల మళ్లీ తన జీవితంలోకి వచ్చిన మొదటి భార్య కేతమ్మ తన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని రెండో భార్యకు విడాకులు ఇప్పించింది అని ఆరోపించాడు. తన పేరుపై ఉన్న భూమిని కాజేసిందని, అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు.
కరీంనగర్ జిల్లా గంగధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. కరీంనగర్ విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అధికారులు పలు ఫైళ్లను పరిశీలించారు. ఇన్ఛార్జి సబ్ రిజిస్ట్రార్ అన్వర్ ను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ తనిఖీల్లో ఐఓపీ అనిల్ కుమార్, రవీందర్, తహసీల్దార్ దినేష్ రెడ్డి, ఎస్ఐ రాజేష్, విజిలెన్స్ టీం సభ్యులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర ఆలయాన్ని సినీ నటి పూనం కౌర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు స్వామివారికి కోడెమొక్కలు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ మండపంలో అర్చకులు, వేద పండితులు ఆమెను ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. కరీంనగర్ కాకుండా శివ భక్తులకి అందరికీ నమస్కారం. సోమవారం నాడు అక్షయ తృతీయ రోజు కోడెమొక్కు చేసుకోవడం, ఇక్కడ చాలా పెద్ద పెద్ద వాళ్ళు నాకు చెప్పడం, ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవాలని చెప్పడం, ఆ స్వామివారి వల్ల ఆ దర్శనం నాకు దొరికింది. మీకు ధన్యవాదాలు, మీ అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ నేను మొక్కుకుంటుంది ఏంటంటే మన దేశ సంస్కృతి, మన టెక్స్టైల్స్ అందరూ బాగుండాలని, మన దేశం వరల్డ్లోనే శక్తి, శాంతి, ఏకత కోసం నిలబడాలని, ఇప్పుడు జరుగుతున్న సంఘటనల్లో మన దేశం శాంతి, ప్రపంచంలో శాంతి తీసుకొని రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మళ్ళీ ఈ టెంపుల్ మొత్తంగా కట్టేసిన తర్వాత ఆ దేవుడు నాకు ఆశీర్వాదం ఇచ్చినట్టున్నాడు. నేను మళ్ళీ వచ్చి సేవ చేసుకోవాలని కోరుకుంటున్నాను. బసవేశ్వర ఆశయాలతోనే సమాజంలో సమానత్వం సాధ్యమవుతుందన్నారు పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ డి వేణు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బసవేశ్వర జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ బసవేశ్వరుడు సమాజంలోని అసమానతలు తొలగించేందుకు కృషి చేసిన గొప్ప సంస్కర్త అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి వినోద్ కుమార్, ఇతర శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దేవునికి ప్రజలకు మధ్యలో పూజారి అవసరం లేదు, అన్ని కూడా పూజించేవాడు. సమానతత్వం అనేది పూజించేవాడు. ఎందుకంటే 12వ సెంచరీ, అంటే 12వ శతాబ్ది కాలంలో ఆయన నిర్మించి శివుని బాగా ఆరాధన దైవంగా భావించి ఆయన ఎన్నో సంఘ సంస్కరణ బాగా చేసేసేవాడు. ఎందుకంటే చిన్న ఒక రాజ్యంలో చిన్నగా ఉద్యోగం చేసి ప్రధాన అధికారిగా చేరి అన్ని సేవ చేసేవాడు. దగ్గర ఆయన పాపం ఆయన చాలా మందికి మంచి చేసేవాడు, సమాజాన్ని కూడా. తన జన్మదినం సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని జయదుర్గాదేవి ఆలయంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్, బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు కొప్పుల ఈశ్వర్ ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన తెలంగాణ 10 ఏళ్ల వెనుకబాటుకు గురైందన్నారు. ముఖ్యమంత్రితో సహాయ మంత్రులు, ఎమ్మెల్యేలు వారి స్వలాభం కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించారని మండిపడ్డారు. ప్రజల సమస్యల పట్ల, వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాల పట్ల, అదేవిధంగా ఈ పరిపాలన విధానాన్ని మార్చేసి అభివృద్ధి నిరోధకంగా రాష్ట్రాన్ని మరి 10 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయే విధంగా ఈ పరిపాలన కొనసాగుతుంది. ఏమన్నంటే అవినీతి కుంభకోణాలు, ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు కోసం ఆలోచించేటువంటి నాయకులే లేకుండా పోయి ముఖ్యమంత్రితో సహా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ స్వలాభం కోసం పనిచేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతులు కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, అదేవిధంగా గ్రామాల అభివృద్ధి కావచ్చు, అభివృద్ధిని గాలికి వదిలేసి ఒక నిరోధక. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పలు మండలాల్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకల్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బలరాం రెడ్డి, రాంబాబు, నెలనీకాంత్, వంశీ, అపర్ణతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోజు తెలంగాణ రాష్ట్ర మాజీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారి పుట్టినరోజు సందర్భంగా ధర్మారం మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కొప్పుల ఈశ్వర్ గారు ఒక నిరుపేద సింగరేణి కార్మిక కుటుంబంలో జన్మించి సింగరేణి కార్మికునిగా ఎదిగి ఏదైతే సింగరేణి కార్మికులు ఉన్నారో వారి యొక్క సంక్షేమం కోసం, వారి యొక్క హక్కుల కోసం పోరాటం చేయడంలో ముందడుగు వేసినటువంటి గొప్ప నాయకుడు మా కొప్పుల ఈశ్వరన్న గారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమంలో కేసీఆర్ గారి అడుగులో అడుగై కేసీఆర్ గారు ఏదైతే ఆదేశిస్తే వారి యొక్క ఆదేశాల మేరకు ఉద్యమంలో ఎన్నోసార్లు జైలుకు పోయి ఎన్నోసార్లు లాఠీ దెబ్బలు తిని తెలంగాణ సాధించేంత వరకు కూడా మా కొప్పుల ఈశ్వరన్న గారు పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా కొప్పుల ఈశ్వరన్న గారు అలుపెరగని పోరాటంతో అలుపెరగని శ్రామికునిగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని నందికమాన్ చౌరస్తాలో గత అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో నాయని నరహరి అనే స్కూల్ ఆటో డ్రైవర్ మృతి చెందగా లాలా ప్రశాంత్ అనే యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నాంపల్లిలో స్కూల్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న నరహరి ప్రశాంత్తో కలిసి స్కూటీపై వస్తుండగా ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరహరి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ప్రశాంత్ తీవ్రంగా గాయపడ్డాడు. కాగా ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే చౌరస్తాలో ఎత్తుగా పెరిగిన చెట్ల కారణంగానే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఆ బస్సు పోయే తోవల పోక ముందటికి దాటి స్కూటీని గుద్దితే కింద పడ్డాడు. మా అల్లుడు స్పాట్లో చనిపోయాడు. మాకు ప్రభుత్వ పరంగా కానీ గవర్నమెంట్ పరంగా కానీ ఆర్టీసీ పరంగా కానీ దయచేసి కొంచెం న్యాయం చేయాలని కోరుతున్నాను. నందికమాన్ వద్ద పెట్రోల్ బంక్ ముందర యూటర్న్ తీసుకునే క్రమంలో ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి సిరిసిల్ల వైపు నుంచి వేములవాడ వచ్చే ఆర్టీసీ బస్సు అతి స్పీడ్గా వచ్చి డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల అతి స్పీడ్గా వచ్చి వీళ్ళను స్కూటీపై వస్తున్న నరహరిని మరియు ఇంకొక అతను లాలా ప్రశాంత్ వాళ్ళ బావ వాళ్ళిద్దరూ యూటర్న్ తీసుకుంటున్న క్రమంలో ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి డ్రైవర్ల నిర్లక్ష్యం వలన మన తులసిరామ్ డ్రైవర్ అతివేగంగా వచ్చి ఆ స్కూటీని ఢీకొనడం వల్ల నరహరి అనే వ్యక్తి మా బావ అవుతాడు. అతను స్పాట్లో మరణించడం జరిగింది. కావున ఆర్టీసీ యాజమాన్యం మన డిపో మేనేజర్ గారు కానీ లేకుంటే ప్రభుత్వం మన పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట గుర్తింపు సంఘం నాయకులు మనోహర్ రెడ్డి గేట్ మీటింగ్ నిర్వహించారు. ఇటీవల కాంగ్రెస్ నాయకుడు రామస్వామి చేసిన ఆరోపణలను ఖండించారు. 4 నెలలుగా ఫ్యాక్టరీలో ఉత్పత్తి లేకపోవడంతో కార్మికులు ఆందోళనలో ఉన్నారని, అలాంటి సమయంలో ఎన్నికల ప్రస్తావన సరికాదని భావించినట్లు తెలిపారు. అప్పటి యాజమాన్యంతో జరిగిన చర్చల్లో కార్మికులకు సంబంధించిన 4 పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేశారన్నారు. ఫ్యాక్టరీ గౌరవ అధ్యక్షుడు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచన మేరకు రేపు అధ్యక్ష పదవికి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. వాళ్ళది వేరే సిస్టమ్ ఉన్నది కనుక కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే. ఇది మా కార్మిక సోదరులందరూ కూడా తెలుసు. కేశవరామ్ సిమెంట్ ఫ్యాక్టరీ పోయి అల్ట్రాటెక్ వచ్చిన తర్వాత కొంత ఇబ్బందికరమైన పరిస్థితులలో మేము లేట్ అయినా లేటెస్ట్గా 100కి 100 రూపాయలు కార్మికులను న్యాయం చేసినాం. కొన్ని కొత్తవి కూడా సృష్టించినాం. ఇలా మా గౌరవ శాసనసభ్యుల ద్వారా ప్రతి పని నెరవేర్చినాం. కాకపోతే 3 సంవత్సరాల కాలపరిమితి అనేది వాస్తవమే. ఒక 20 రోజులు ఎందుకు మేము ఎక్కువ ఉండాల్సి వచ్చిందంటే ఒక 4 పెండింగ్ ఉండే. ఆ పెండింగ్ పనుల గురించి మేము ఉండాల్సి వచ్చింది. అంతేగాని ఏదో 4 రోజులకు ఇక్కడ ఏదో జరిగింది లేదు, పోయింది లేదు, వచ్చేది లేదు. మీరు దయచేసి నేను మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవడు భయపడుతుంది లేడు. ఎన్నికలు పోయడానికి లెటర్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇక మీ గురించి చాలా చెప్పేది ఉన్నది, కానీ అది తర్వాత కూడా ఎలక్షన్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు లేకుండా చూడాలని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మార్కెట్ కమిటీ చైర్మన్ రూప్లా నాయక్ సిబ్బందికి సూచించారు. మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఎండ తీవ్రత దృష్ట్యా రైతులు ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో కొనుగోలు కేంద్రాల వద్దకు రావాలని సూచించారు. కొనుగోళ్ల విషయంలో నిర్వాహకులు, మిల్లర్లు ఇబ్బందులు పెడితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ లింగయ్య, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రంజిత్, సర్పంచులు వీర్పాల్, మల్లయ్య, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఎలాంటి ఇబ్బందులు పడద్దు, ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నది,
హమాలను కూడా మిల్లులను కూడా మంత్రి గారు కానీ కలెక్టర్ గారు అందుబాటులో ఉండి పర్యవేక్షిస్తారు. ఏదైనా ఇబ్బందులు ఉండి కూడా మా దృష్టికి తీసుకురావచ్చు. రైతులు ఎండ ఉన్న దృష్ట్యా పొద్దున్నే 10 వరకు జోకి మళ్ళీ సాయంత్రం 5 తర్వాతనే జోకాలే. మిల్లులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పూర్తి బాధ్యత మన పెద్దలు మంత్రివర్యులు తీసుకుంటారు. అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్తాం. మీకు ఎలాంటి ఇబ్బందులు జరిగినా కానీ మీకు కోత లేకుండా మిల్లు వాళ్ళు ఎవరైనా కోత విధిస్తే మా దృష్టికి తీసుకురావాలి. 41 కిలోలు మాత్రమే జోకాలి. అంతకంటే ఎక్కువ ఎవరైనా జోకుతే మా దృష్టికి తీసుకురండి. వారి మీద మీకు ఎందుకంటే రైతులు ఇంత ఇబ్బందులు పడి కూడా ఎంత కష్టపడితే పంట వస్తుందో మాకు తెలుసు. కాబట్టి రైతుల పక్షపాతి ప్రభుత్వం ఇది. రైతుల పక్షం నిలబడే ప్రభుత్వం. మీరు కోరుకున్న మీరు మెచ్చే విధంగా పనిచేసే ప్రభుత్వం. మీరు కోరుకున్న ప్రభుత్వం మీకు అనుకూలంగానే పనిచేస్తుంది, మీకు నచ్చే విధంగానే పనిచేస్తుంది. నిత్య జనగణమన కార్యక్రమంలో ఓ హృదయాన్ని తాకే సన్నివేశం చోటు చేసుకుంది. జగిత్యాల పాత బస్టాండ్ చౌరస్తాలో రోజటి తరహాలోనే జాతీయ గీతాన్ని ప్రారంభించగా అదే సమయంలో ఓ కుటుంబం అక్కడికి చేరుకుంది. రోజువారీ జీవన పోరాటంలో నిమగ్నమైన ఆ కుటుంబంలోని చిన్నారులు సాధారణంగా విద్యకు దూరంగా ఉన్నవారే. కానీ జాతీయ గీతం మొదలవగానే వారు కూడా తల్లిదండ్రులతో పాటు అక్కడే ఆగి గౌరవంగా సెల్యూట్ చేయడం అక్కడున్న వారందరినీ కదిలించింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం నుంచి కాంగ్రెస్ సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి సభకు తరలి వెళ్లారు. మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ గోపగోని సారియగౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సదయ్య ఆధ్వర్యంలో బస్సులో తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండే మునీర్, సర్పంచ్ బంగారి రమేష్, మాజీ సర్పంచ్ మాదాసి సతీష్, దేవేందర్ రావు, సబ్బని రాజమల్లు పాల్గొన్నారు. వేలాది మందిని తరలించడం జరుగుతూ ఉంది బస్సులలో. ఈరోజు కార్యకర్తలందరూ కానీ రైతులు కానీ పెద్ద మొత్తంలో కాటారం సభకు తరలి వెళ్తున్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి యొక్క సభ విజయవంతం కొరకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది ప్రజాపాలనలో ప్రగతి బాటలో భాగంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కూడా రైతు భరోసా నిధులను వారి ఖాతాల్లో కాళేశ్వరం అది కూలేశ్వరం అయింది కనుక దాన్ని పరిశీలించడం కోసం ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతు భరోసా నిధులను కూడా విడుదల చేస్తూ ఉన్నారు కనుక వారికి అందరూ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరూ మద్దతుగా పోతూ ఉన్నారు కనుక వారికి కాంగ్రెస్ శ్రీరాంపూర్ మండలం నుంచి తరలి వెళ్ళినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.